హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యంగా మార్చి నెలకు సంబంధించి 1 to 7 వరకు ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ 2026 సంబంధించి ఇందులో ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి సమాధానాలు, వాటిని గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రతి ఒక్కటి మీకు ఈజీగా అర్థం విధంగా చెప్తానండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ కూడా చేయండి. అదేవిధంగా ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేయబడింది. ఇది ప్రతి ఎగ్జామ్కి ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి మన షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరి కోర్సెస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. ఓకేనండి, లేట్ చేయకుండా మన టాపిక్లోకి వస్తే ఈ మార్చి నెల ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూద్దాం. ఇందులో మీకు అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చెప్తాను. వాటికి సంబంధించి సమాధానం ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా చెప్తాను. ఇందులో మొదటి ప్రశ్న చూడండి. ఇటీవల వార్తల్లో నిలిచిన జిఐ ట్యాగ్ పొందిన కర్బీ ఆంగ్లాంగ్ అల్లం అనేది ఏ రాష్ట్రానికి చెందింది? కర్బీ ఆంగ్లాంగ్ అల్లం, ఓకేనా, అస్సాం రాష్ట్రానికి చెందింది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? అస్సాం అనగానే మనకేం గుర్తొస్తుంది? టీ, ఓకేనా. అస్సాం టీ కదా. అస్సాం అనేది తేయాకు తోటలకు ప్రసిద్ధి కదా. అస్సాం ఛాయ్ అంటారు. అస్సాం టీ అనేది ఫేమస్ కాబట్టి ఇక్కడ అస్సాం టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే టీలో ఎక్కువ శాతం ఏమి వేస్తారు? అల్లం వేస్తారు. అల్లం టీ అనేది చాలా మంది ఇష్టపడతారు, అంతే కదా. ఇక్కడ అల్లం సంబంధించి ఏం అల్లం ఇది? కర్బీ ఆంగ్లాంగ్ అల్లం. ఇక్కడ ఆంగ్లాంగ్ అల్లం అనేది అస్సాం టీలో, అస్సాం టీ అనేది ఫేమస్, దాంట్లో ఈ అల్లం అనేది ముఖ్యంగా కర్బీ ఆంగ్లాంగ్ అల్లం అనేది వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అస్సాం టీలో ఆంగ్లాంగ్ అల్లం వేసి తాగితే అద్భుతంగా ఉంటుందని ఈ చిన్న ట్రిక్ ద్వారా ఈ అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఈ జిఐ ట్యాగ్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి అంతర్గత జలమార్గ లైట్ హౌస్ను ఏ నదిపైన నిర్మిస్తున్నారు? బ్రహ్మపుత్ర నదిపైన నిర్మిస్తున్నారు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది గుర్తుపెట్టుకోవాలి చిన్న ట్రిక్ చూడండి. బ్రహ్మదేవుడు అందరికీ వెలుగు చూపిస్తాడు, ఓకేనా. బ్రహ్మదేవుడు అందరికీ సత్యమైన మార్గం వెలుగు చూపిస్తాడని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మపుత్ర నది, అందరికీ వెలుగు చూపిస్తాడు. వెలుగు అంటే ఇక్కడ ఏంటి? లైట్, లైట్ హౌస్ సంబంధించి ఏంటి? జలమార్గ లైట్ హౌస్ అనేది ఏ నదిపైన నిర్మించారు? బ్రహ్మపుత్ర నదిపైన నిర్మించడం జరిగింది. ఇలా చిన్న ట్రిక్ ప్రకారం ఈ కోడ్ పదాల ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ KITG 2026 సంబంధించి ఈ గేమ్స్ అనేది ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? KITG, ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ సంబంధించి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? ఛత్తీస్గఢ్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఛత్తీస్ అంటే ఏంటి? ఛత్తీస్ అంటే హిందీలో ఏమంటారు? 36 అంటారు, ఓకేనా. సో 36 ఛత్తీస్. మన దేశంలో 36 రకాల గిరిజన ఆటలు ఉన్నాయని అనుకోండి. 36 రకాల ఆటలు ఉన్నాయని అనుకోండి మన దేశంలో. 36 అంటే ఛత్తీస్, ఓకేనా. ఛత్తీస్గఢ్లో ఇక్కడ ఆటలకు సంబంధించి ఏంటిది? ఖేలో గేమ్స్కి సంబంధించి కదా ఇది. ట్రైబల్ గేమ్స్ సంబంధించి గిరిజన ఆటలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. 36 గిరిజన ఆటలు అంటే గిరిజన ఆటలకు సంబంధించిన గేమ్స్ సంబంధించి ఎక్కడ ఆతిథ్యం? ఖేలో ఇండియా గేమ్స్ 2026 సంబంధించి ఛత్తీస్గఢ్లో నిర్వహిస్తున్నారు, ఓకేనా. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ప్రస్తావనకు వచ్చిన మీర్ క్యాట్ టెలిస్కోప్ అనేది ఏ దేశంలో ఉంది? మీర్ క్యాట్ టెలిస్కోప్ ఇక చూడండి, సౌత్ ఆఫ్రికా దేశంలో ఉంది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? క్యాట్, ఇక్కడ మీర్ క్యాట్లో క్యాట్ అని ఉంది. క్యాట్ కానీ, అడవి పిల్లులు కానీ, లేదంటే సింహాలు కానీ, ఈ జంతువులన్నీ ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా సౌత్ ఆఫ్రికా అడవుల్లోనే ఎక్కువ ఉంటాయి కదా. ఇక్కడ క్యాట్ని ఇలా లింక్ చేసుకోవాలి. ఈ క్యాట్ కానీ, పిల్లులు కానీ, పులులు కానీ, సింహాలు కానీ ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో ఉంటాయని గుర్తుపెట్టుకుంటే ఈ మీర్ క్యాట్ టెలిస్కోప్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. ఇలా మనం చిన్న ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ సెమీ కనెక్ట్ కాన్ఫరెన్స్ 2026 అనేది ఎక్కడ నిర్వహించబడుతుంది అని అంటున్నారు. గుజరాత్ సెమీ కనెక్ట్ కాన్ఫరెన్స్ అహ్మదాబాద్, గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో నిర్వహించబడుతుంది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ అహ్మదాబాద్లో అహ్మద్ తీసుకోండి. అహ్మద్ అనే వ్యక్తి ఇక్కడ సెమీ కండక్టర్ చిప్స్ అనేది తయారు చేయడంలో నేర్పరి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అహ్మద్ అనే వ్యక్తి సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేయడంలో నేర్పరి అని గుర్తుపెట్టుకోండి. ఎవరు అతను? అహ్మద్ అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ అహ్మదాబాద్లో సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేస్తాడని గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం అహ్మదాబాద్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చిన్న డీకోడ్ చేసి గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దేశంలో మొట్టమొదటి సమగ్ర దివ్యాంగ సహాయక్ పోర్టల్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? మహారాష్ట్ర రాష్ట్రం అనేది ప్రారంభించడం జరిగింది. సమగ్ర దివ్యాంగ సహాయక్ పోర్టల్, దివ్యాంగులకు సహాయం చేయడం అనేది మహోత్తరమైన పని, చాలా మంచి పని.
గొప్పదైన పని, దివ్యాంగులకు సహాయం చేయడం అనేది గొప్ప పని, మహోత్తరమైన పని అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మహారాష్ట్రని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? దివ్యాంగులకు సహాయం అంటే దివ్యాంగ సహాయక పోర్టల్, మహోత్తరమైన పని అంటే మహారాష్ట్ర, మహారాష్ట్ర. ఓకేనా? మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 2026 ఐక్యరాజ్య సమితి పర్యాటక మంత్రుల శిఖరాగ్ర సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? జర్మనీ. ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఐక్యరాజ్య సమితి పర్యాటక మంత్రుల సమావేశం, పర్యాటక టూరిజం సంబంధించి టూర్ వెళ్ళాలంటే మనకేముండాలి? ఫస్ట్ ఏం చూసుకోవాలి? టూర్ వెళ్ళే ముందు డబ్బులు బాగున్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే టూర్ వెళ్ళడానికి ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ మనీ అనేది ఎక్కువ ఉండాలి టూర్ వెళ్ళడానికి. ఇక్కడ టూరిజం సంబంధించి పర్యాటక ప్రదేశాలను సందర్శించాలంటే మన దగ్గర మనీ ఎక్కువ ఉండాలి. జర్మనీలో మనీ ఉందా? జర్మనీ. ఇక్కడ చూడండి, మనీ విడదీస్తే జర్మనీ అవుతుంది. ఓకేనా? మనీ అనేది ఎక్కువ ఉండాలి ఎప్పుడు పర్యాటక ప్రదేశాలకు వెళ్ళడానికి. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకో. లేదంటే పర్యాటకులు ఆ పర్యాటక ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనీ అనేది ఎక్కువ ఖర్చు చేస్తారని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. మనీ అనేది ఎక్కువ ఖర్చు పెడతారంటే ఇక్కడ మనీ అంటే జర్మనీకి సంబంధించి ఐక్యరాజ్య సమితి పర్యాటక మంత్రుల శిఖరాగ్ర సమావేశం జర్మనీలో నిర్వహించబడింది. స్టెమ్ సెల్స్ చికిత్సను ఆమోదించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఏది? జపాన్ అనేది పార్కిన్సన్స్ వ్యాధికి స్టెమ్ సెల్స్ ట్రీట్మెంట్ అనేది మొట్టమొదటిగా ఆమోదించడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఆమోదించిన దేశంగా నిలిచింది. ఇక్కడ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పార్కిన్సన్స్ వ్యాధి వల్ల వణుకు వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే జపాన్లో మీరు జపాన్ పేరు వినగానే ఎక్కువగా మీకు గుర్తొచ్చేది ఏంటి? తరచుగా వార్తలలో జపాన్ అనేది ఎందుకు నిలుస్తుంది? భూకంపాల వల్ల. ఎక్కువగా భూకంపాలు ఎక్కడ వస్తాయి? భూకంపాల పేరు వినగానే జపాన్ అనేది ఫేమస్. ఓకేనా? సో ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ భూకంపం వస్తుందంటే వాళ్ళందరూ వణికిపోతారు కదా జపాన్ ప్రజలు. సో జపాన్ అంటేనే భూకంపాలకు వణికిపోతారు. ఇక్కడ పార్కిన్సన్స్ వ్యాధి వల్ల కూడా వణికిపోతారని గుర్తుపెట్టుకుంటే సో ఇక్కడ పార్కిన్సన్స్ వల్ల వణుకు వస్తుంది. అదేవిధంగా జపాన్లో భూకంపాల వల్ల కూడా వణుకుతారు. ఇలా కాకుండా వేరే రకం గుర్తుపెట్టుకోవచ్చు, ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ పార్కిన్సన్స్ ట్రీట్మెంట్ అంటున్నారు. పార్కిన్సన్లో సన్ ఉంది. ఓకేనా? సన్ ఫ్రమ్ జపాన్. సో ఇక్కడ సన్ ఉంది. ఓకేనా? సన్. ఇక్కడ సన్ ఫ్రమ్ జపాన్ అని గుర్తుపెట్టుకోండి. సన్ జపాన్. ఓకేనా? సిమిలర్ రైమింగ్ వర్డ్స్. సన్ ఫ్రమ్ జపాన్. ఓకేనా? సన్ పార్కిన్సన్ జపాన్ సంబంధించింది. సన్ పాన్. ఓకేనా? జపాన్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లోని ఏ నగరం ఒక గంటలోనే అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది? ఉత్తరప్రదేశ్లోని ఏ నగరం ఒక గంటలోనే అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటారు? ఓకేనా? అది ఏ నగరం? వారణాసి నగరం అనేది ఒక గంటలోనే అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది సాధించడం జరిగింది. సో వారణాసి. ఓకేనా? మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు మొక్కలు అంటున్నారు, అత్యధిక మొక్కలు అనేది ఎక్కువగా ఏ ప్రాంతంలో పెరుగుతాయి? వర్షాలు అధికంగా పడే ప్రాంతాలలో, నీరు అధికంగా ఉన్న ప్రాంతాలలో మొక్కలు అనేది ఎక్కువగా పెరుగుతాయి. అంతే కదా? సో ఇప్పుడు వర్షాలు పడాలంటే వర్షాలకు దేవుడు ఎవరు? వరుణుడు. ఓకేనా? వరుణుడు వర్షం అనేది ప్రసాదిస్తేనే కదా అక్కడ వర్షాలు అనేది ఎక్కువ పడేది. సో ఇక్కడ దాన్ని లింక్ చేసుకుంటే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మొక్కలు అత్యధికంగా వర్షాలు ఉన్న ప్రాంతాలలోనే పెరుగుతాయి. ఇక్కడ వర్షాలు అంటే ఇక్కడ వరుణుడు వర్షం కురిపిస్తేనే ఇక్కడ మొక్కలు అత్యధికంగా అంటే అత్యధిక సంఖ్యలో మొక్కలకు సంబంధించి. ఓకేనా? ఏ నగరం అనేది గుర్తుపెట్టుకోవాలంటే వరుణుడు అంటే డీకోడ్ చేస్తే వారణాసి. ఓకేనా? వారణాసి నగరంలో ఈ మొక్కలు అనేది ఎక్కువగా నాటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది సాధించడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల వార్తల్లో కనిపించిన మెనింగోకోకల్ ఇన్ఫెక్షన్ అనేది ఏ కారక జీవి వల్ల కలుగుతుంది? మెనింగోకోకల్ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. బ్యాక్టీరియా వల్ల ఈ మెనింగోకోకల్ డిసీజ్ ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. మార్చి 2026 నాటికి మరణించిన వారి అవయవ దానంలో భారత్లో ఏ రాష్ట్రం అనేది ప్రథమ స్థానంలో ఉంది? అవయవ దానం ఆర్గాన్ డొనేషన్లో మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఏ రాష్ట్రం అంటున్నాడు? తమిళనాడు రాష్ట్రం అనేది అవయవ దానంలో ఆర్గాన్ డొనేషన్లో మొదటి స్థానంలో నిలిచింది. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎక్కువ శాతం మీరు తమిళనాడు సంబంధించి ఇప్పుడు తమిళ్ మూవీస్ చూడండి, అందులో అవయవ దానాలకు సంబంధించి కాన్సెప్ట్తో ఎక్కువగా తీస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివకార్తికేయ హీరోగా నటించిన డాక్టర్ మూవీ ఉంటుంది. తమిళ్ మూవీ, దాంట్లో మొత్తం అవయవ దానం గురించి ఉంటుంది. ఈ అవయవాలకు సంబంధించి వాటికి సంబంధించి ఉంటుంది, ఈ ఆర్గాన్ సంబంధించి ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ తోటి ఎక్కువగా తమిళ్ మూవీస్ అనేది వస్తాయి. సో ఇలా లింక్ చేసుకుంటే చిన్న లింక్ అంతే, మనకు గుర్తుండే ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఇక్కడ అవయవ దానం సంబంధించి ఈ తమిళనాడు సంబంధించి. ఓకేనా? మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించేందుకు ప్రాజెక్ట్ హనుమాన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ప్రాజెక్ట్ హనుమాన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా? ఇది చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల మనకు తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ అనేది తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయం అనేది సాధించింది. అంతే కదా? హనుమాన్ మూవీ భారీ హిట్ అందుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి భారీ హిట్ అనేది అందుకుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏంటి హనుమాన్ మూవీ సంబంధించి లింక్ చేస్తున్నాం.
కానీ ఇక్కడ ఏంటి మన క్వశ్చన్ సంబంధించి మానవ వన్యప్రాణి సంఘర్షణను తగ్గించేందుకు ప్రాజెక్ట్ హనుమాన్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబడింది? క్వశ్చన్ ప్రకారం ప్రాజెక్ట్ హనుమాన్. హనుమాన్ అని పేరు వింటే మనకు ఆంధ్రప్రదేశ్ పెట్టేశారు. హనుమాన్ మూవీతో లింక్ చేసుకుంటే ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. హనుమాన్ మూవీ మన తెలుగు మూవీ కదా, సో తెలుగు రాష్ట్రాలలో అంటే మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇటీవల ఇండియన్ బైసన్ ఫెస్ట్ నిర్వహించిన డెబ్రీగఢ్ వన్యప్రాణి అభయారణ్యం అనేది ఏ రాష్ట్రంలో ఉంది? డెబ్రీగఢ్ వన్యప్రాణి అభయారణ్యం బైసన్ ఫెస్టివల్ నిర్వహించారు. అక్కడ బైసన్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషా రాష్ట్రంలో ఉంది. ఈ బైసన్ ఫెస్టివల్ నిర్వహించిన డెబ్రీగఢ్ వన్యప్రాణి అభయారణ్యం అనేది ఎక్కడ ఉంది? ఒడిషాలో. మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? బైసన్ అంటే అడవి దున్ననే కదా. బైసన్ అనేది దెబ్బ గట్టిగా పడితే ఎవరైనా ఓడిపోవాల్సిందే. బైసన్ దెబ్బ గట్టిగా పడితే ఎవరైనా ఓడిపోవాల్సిందే. ఈ కోడ్ ప్రకారం బైసన్ దెబ్బ గట్టిగా, బైసన్ దెబ్బ గట్టిగా, దెబ్బ గట్టిగా దెబ్రీగఢ్, దెబ్బ గట్టిగా దెబ్రీగఢ్. ఓకేనా? సేమ్ సిమిలర్ వర్డ్స్ ఇక్కడ చూడండి. దెబ్బ గట్టిగా దెబ్రీగఢ్. బైసన్ సంబంధించి, బైసన్ ఫెస్టివల్ సంబంధించి ఈ దెబ్రీగఢ్ వన్యప్రాణి అభయారణ్యం అనేది బైసన్ దెబ్బ గట్టిగా పడితే ఎవరైనా ఓడిపోవాల్సిందే. ఓడి అంటే ఒడిశాలో ఓడి ఉంది చూడండి. ఓడిపోవాల్సిందే ఒడిశా. ఒడిశా. ఓకేనా? ఒడిశా రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది ఈ ఫెస్టివల్ అనేది, బైసన్ ఫెస్టివల్ అనేది. లైట్ కంబాట్ హెలికాప్టర్ ఎల్సిహెచ్, లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ. ఓకేనా? ప్రచండాను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? హెచ్ఏఎల్. హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హాల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఓకేనా? హాల్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. దీన్ని ప్రచండ. ఇది లైట్ కంబాట్ హెలికాప్టర్. ఓకేనా? రీసెంట్ది. నెక్స్ట్, 113 సంవత్సరాల తర్వాత మధ్యప్రదేశ్లోని ఏ జాతీయ ఉద్యానవనంలో ఇటీవల అటవీ గుడ్లగూప కనిపించింది? అటవీ గుడ్లగూప కనిపించింది. అటవీ గుడ్లగూప ఆవుల్ సంబంధించి ఇది మధ్యప్రదేశ్లోని ఏ జాతీయ ఉద్యానవనంలో కనిపించింది అంటున్నారు? కునో నేషనల్ పార్క్. కునో జాతీయ ఉద్యానవనంలో కనిపించింది. కునో నేషనల్ పార్క్లో కనిపించింది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ కునౌల్ అని గుర్తుపెట్టుకుని, కునౌల్ సింపుల్గా. కునో అంటే కునౌల్ అని గుర్తుపెట్టుకుని. కునో అంటే ఇక్కడ కునో నేషనల్ పార్క్, ఔల్ అంటే ఇక్కడ గుడ్లగూబ. లేదు అంటే కునో పార్క్లో గుడ్లగూబలు ఉన్నాయని గుర్తుపెట్టుకుని, కునో పార్క్లో గుడ్లగూబలు చాలా ఉన్నాయని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. మనకు లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన సులవేసి ద్వీపం అనేది ఏ దేశంలో ఉంది? సులవేసి ద్వీపం ఇండోనేషియా. మనకు ఎక్కువ శాతం గేమ్స్లలో సులభమైన గేమ్స్ ఏంటి? ఇండోర్ గేమ్స్ అనేది చాలా సులభంగా ఆడచ్చు. ఇప్పుడు దాని ట్రిక్ ప్రకారం గుర్తుపెట్టుకుంటే సులభంగా ఆడే గేమ్స్ ఏంటంటే ఇండోర్ గేమ్స్. సులభంగా ఆడే గేమ్స్ ఇండోర్ గేమ్స్. ఇక్కడ సులవేసి, ఇక్కడ సుల అంటే సులవేసి ద్వీపం, సులవేసి ద్వీపం సంబంధించి ఇండోర్ గేమ్స్ సులభంగా ఆడతారు కాబట్టి ఇండో అంటే ఇండోనేషియా. ఇలా డీకోడ్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, భారత్ స్టీల్ 2026 సమ్మిట్ ఏ నగరంలో నిర్వహించబడుతుంది? న్యూఢిల్లీ. ఇక్కడ మన ఇండియా క్యాపిటల్ ఏంటి? ఢిల్లీ అనేది మన ఇండియాకి వెన్నెముక లాంటిది, అంటే గట్టిది, స్టీల్ లాంటిది. ఈ స్టీల్ లాగా పటిష్టమైనది అని గుర్తుపెట్టుకోండి. స్టీల్ లాగా పటిష్టమైనది, గట్టిది అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ స్టీల్ సమ్మిట్, భారత్ స్టీల్ 2026 సమ్మిట్ అనేది స్టీల్ ఢిల్లీ. ఓకేనా? మనకి ఇండియాకి ఢిల్లీ అనేది వెన్నెముక లాంటి స్టీల్ లాగా స్ట్రాంగ్ కాబట్టి ఢిల్లీలో నిర్వహించబడింది అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 2025 to 26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 2025 నాటికి మొత్తం అత్యధికంగా 37% జీఎస్టీ వృద్ధిని నమోదు చేసిన భారతీయ రాష్ట్రం ఏది? అత్యధికంగా 37% జీఎస్టీని నమోదు చేసిన ఫస్ట్ ప్లేస్లో నిలిచిన భారతీయ రాష్ట్రం ఏది? నాగాలాండ్ అనేది 37% జీఎస్టీ వృద్ధిని సాధించడం జరిగింది. టాప్ ప్లేస్లో నిలిచింది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? నగరాలలో ఎక్కువగా నగలు కొని జీఎస్టీ అనేది ఎక్కువగా వృద్ధి చేయడం జరిగింది. నగరాలలోనే ఎక్కువగా నగలు కొనడం ద్వారా తద్వారా జీఎస్టీ అనేది ఎక్కువగా నమోదైందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నగరాలు అంటే కోడ్ ప్రకారం నగరాలు నాగాలాండ్. ఓకేనా? నాగాలాండ్లో ఎక్కువ ఆభరణాలు, నగలు కొనేసరికి జీఎస్టీ అనేది ఎక్కువ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. జీఎస్టీ అనేది దాని మీద పడే జీఎస్టీ అనేది దాని ద్వారా ఎక్కువ వచ్చిందని గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారం నగరాలు అంటే నాగాలాండ్ సంబంధించి నగలు ఎక్కువ కొనేసరికి జీఎస్టీ అనేది వచ్చింది. జీఎస్టీ వచ్చిందంటే ఇక్కడ జీఎస్టీకి సంబంధించి ఎక్కువ ఏంటిది? నాగాలాండ్. ఇలా మనం లింక్ చేసుకుని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించిన నీలగిరి వుడ్ పిజియన్ అనేది ఏ ప్రాంతానికి చెందింది అని అంటున్నారు. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలకు చెందింది. నీలగిరి పర్వతాలు అనేవి ముఖ్యంగా ఎక్కడ ఉంటాయి? నీలగిరి పర్వతాలు అనేవి పశ్చిమ కనుమల్లో ఉంటాయి. సేమ్ ఇందులో కూడా నీలగిరి అని వచ్చింది కదా. సో నీలగిరి వచ్చింది కాబట్టి ఈ పేరుని బట్టి కోడ్ ప్రకారం చూస్తే నీలగిరి పర్వతాలు కూడా వెస్టర్న్ ఘాట్సే కాబట్టి పశ్చిమ కనుమలే కాబట్టి ఇక్కడ నీలగిరి వుడ్ పిజియన్ కూడా పశ్చిమ కనుమలే. ఓకేనా? ఇలా లింక్ చేసుకోవాలి. నెక్స్ట్, 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఓకేనా?
రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఓకేనా? ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 కదా, మార్చి 8 కదా. సో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వీడియో చూస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, నెక్స్ట్ 2026లో ఇరాన్పై నిర్వహించిన అమెరికా వైమానిక దాడి ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఓకేనా? ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ ఎపిక్ సినిమాలు అనేది ఎక్కువగా అమెరికా హాలీవుడ్లోనే ఎక్కువగా వస్తాయి. ఎపిక్ సంబంధించి మూవీస్ అనేది ఎవరు తీస్తారు? అమెరికా వాళ్ళే తీస్తారు. అమెరికా అంటే ఇక్కడ హాలీవుడ్ సంబంధించి హాలీవుడ్ వాళ్ళే ఎక్కువ తీస్తారు. ఎపిక్ అంటే ఇక్కడ అమెరికా వైమానిక దాడికి సంబంధించి ఆపరేషన్ పేరు. ఈ 2026 ఇరాన్ పైన ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూ ఇరాన్ పైకి సంబంధించి ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది కదా. ఇరాన్ అనేది ఇరాన్ ఇజ్రాయిల్ వార్తల్లో ఉంటున్నాయి కదా. సో ఇరాన్ పైన నిర్వహించిన అమెరికా వైమానిక దాడి పేరు, ఆపరేషన్ పేరు ఎపిక్ ఫ్యూరీ. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. నెక్స్ట్, గ్రీన్ చౌపాల్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరిగింది? గ్రీన్ చౌపాల్ ఉత్తరప్రదేశ్ అనేది ప్రారంభించడం జరిగింది. మన ఇండియాలో పెద్ద రాష్ట్రం ఏంటి? యూపీఏ కదా. సో ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రారంభించాలంటే మంచి ప్రారంభించాలంటే పెద్ద రాష్ట్రాల్లో ప్రారంభిస్తారు కదా. సో ఇక్కడ కూడా గ్రీన్ అంటే ఇక్కడ చెట్లకు సంబంధించి మొక్కలకు సంబంధించి చెట్లకు సంబంధించిందే కదా. గ్రీన్ సంబంధించి వస్తే మొక్కలు లేదా చెట్లకు సంబంధించి. సో ఇక్కడ పెద్ద రాష్ట్రం యూపీ కాబట్టి పెద్ద రాష్ట్రం యూపీలోనే గ్రీన్ చెట్లు అనేది ఎక్కువ నాటాలని నిశ్చయించుకున్నారు కాబట్టి ఇక్కడ యూపీలో ప్రారంభించడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఇలా సింపుల్గా గుర్తుంటుంది. నెక్స్ట్, షాహెద్ డ్రోన్లు అనేది ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇరాన్ దేశం అనేది అభివృద్ధి చేసింది. మరి వీటి స్పెషల్ ఏంటి? షాహెద్ డ్రోన్లు అనేది మానవ రహిత డ్రోన్లు, ఆత్మాహుతి డ్రోన్లు అంటారు. అంటే వన్ వే అటాక్ చేసే అతి తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్లు ఇవి. వన్ వే అటాక్ చేస్తాయి, లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు వాటంతట అవే పేలిపోతాయి. ఓకేనా? మానవ రహిత డ్రోన్లు, ఆత్మాహుతి డ్రోన్లు, షాహెద్ డ్రోన్లు అనేది. ఓకేనా? నెక్స్ట్, ఇటీవల వార్తల్లో కనిపించిన గొలిస్తాన్ ప్యాలెస్ అనేది ఏ దేశంలో ఉంది? ఇది ఎక్కడ ఉంది? ఇరాన్లో ఉంది. ఓకేనా? ఇది కూడా ఇరాన్. ఓకేనా? లేటెస్ట్గా ఇరాన్ సంబంధించి ఈ ఇష్యూ నడుస్తుంది కాబట్టి కరెంట్ మనకు వార్తలు నిలుస్తున్నాయి కాబట్టి ఇరాన్ వార్తలు అనేవి దానికి సంబంధించి ఈ డ్రోన్లు కానీ ఈ ప్యాలెస్లు కానీ ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అండి. మార్చి నెలకు సంబంధించి ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ప్రతి ఒక్కటి మీకు మ్యాక్సిమం 99% ఇందులో ప్రతి ఒక్కటి ట్రిక్స్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అతి ముఖ్యమైన ప్రశ్నలు వాటి యొక్క ట్రిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదే విధంగా మీకు అప్కమింగ్ కరెంట్ అఫైర్స్ కూడా చెప్తాను. ఇంకా అన్ని టాపిక్స్ మీకు జనరల్ స్టడీస్ సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ చెప్తాను. ప్రతి ఒక్కటి ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ఇమేజెస్ ద్వారా, ట్రిక్స్ ద్వారా ప్రతి ఒక్కరికి సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ట్రిక్స్ ద్వారా ప్రతి ఒక్కరికి సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన ఏకైక యాప్ మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్. నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో టోటల్గా మీకు 350 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. సో మన యాప్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో ఉంటుందని మన యాప్. అలానైనా మన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి మన షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరి కోర్సెస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వారంటి కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో వీడియో నచ్చితే మాత్రం నేను మీకు ఎక్స్పెక్ట్ చేసి కేవలం లైక్ మాత్రమే. లైక్ చేయండి. లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ బటన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.